పాకిస్తాన్ లో సింధు దేశం ఏర్పడబోతుందా? ఎందుకంటే పాకిస్తాన్ రీసెంట్ గా పాకిస్తాన్ లో 4 ప్రావిన్సెస్ అంటే సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని 12 ప్రావిన్సెస్ గా డివైడ్ చేస్తామని చెప్పగానే సింధ్ ప్రావిన్సీలో ఉద్యమాలు స్టార్ట్ చేయడంతో పోలీసులు కాల్పులు జరపడంతో చాలా మంది ప్రజలు చనిపోయారు. అసలు సింధ్ ప్రావిన్స్ యొక్క చరిత్ర ఏంటి? సింధ్ ప్రావిన్సీ భారతదేశంలో కాకుండా పాకిస్తాన్ లో ఎలా భాగమైంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసో. భారతదేశాన్ని బ్రిటిషర్స్ రూల్ చేసేటప్పుడు సింధ్ అనేది బొంబాయి ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేది. కానీ 1936లో సింధ్ అనేది సపరేట్ ప్రావిన్స్ గా డివైడ్ చేసి మొట్టమొదటి ప్రాంతీయ అసెంబ్లీ కలిగి స్వయంగా పరిపాలించే సంస్థానంగా మార్చారు. 1943లో బ్రిటిషర్స్ పాకిస్తాన్ ని భారతదేశం నుంచి సపరేట్ దేశంగా డివైడ్ అవుతుందని తీర్మానం చేయడంతో అప్పటి నుంచే ప్రజలు వలసలు స్టార్ట్ చేశారు. 1947లో భారతదేశం పాకిస్తాన్ మధ్యన బ్రిటిషర్స్ రెడ్ క్లిఫ్ లైన్ సరిహద్దును గీసేటప్పుడు సరిహద్దు కమిషన్లను ఏర్పాటు చేసి ఈ కమిషన్స్ జిల్లాలో ఎవరైతే ఎక్కువ మతస్థులు మెజారిటీగా ఉంటారో దాన్ని బట్టి విభజించడం స్టార్ట్ చేశారు. భారతదేశం పాకిస్తాన్ విభజన సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎక్కువగా హైదరాబాద్, కరాచీ నుంచి సింధు ప్రావిన్సీలోకి వలసలు వెళ్లడం వల్ల సింధు ప్రావిన్సీలో ముస్లిం జనాభా అనేది పెరిగిపోయింది. అంటే సింధు ప్రావిన్సీలో 70% పైగా ముస్లింసే ఉన్నారు. సింధు ప్రావిన్స్ యొక్క అసెంబ్లీ ఓట్ ద్వారా డిసైడ్ చేశారు. ఈ అసెంబ్లీ ఓట్స్ లో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి జిఎం సయ్యద్. ఈ అసెంబ్లీ ఓట్స్ లో సమానమైన ఓట్స్ పడడంతో అప్పటి స్పీకర్ అయిన జిఎం సయ్యద్ తన ఓట్ ని యూజ్ చేసి సింధు ప్రావిన్స్ ని పూర్తిగా పాకిస్తాన్ లో భాగం చేసేశారు. దీంతో పాకిస్తాన్ అనేది 1947లోనే 5 ప్రావిన్సెస్ గా ఏర్పాటయింది. తూర్పు బెంగాల్, ఇప్పటి బంగ్లాదేశ్, పశ్చిమ పంజాబ్, సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఫోర్స్ ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా మార్చారు. తరువాత బలూచిస్తాన్. కానీ పాకిస్తాన్ పాలకులు పంజాబ్ కేంద్రంగా రూల్ చేయడం, మిగతా ప్రావిన్సెస్ ని ప్రజలను పట్టించుకుపోవడం వల్ల వాళ్ళలో అసమానతలు పెరిగిపోవడం, దీంతో హక్కుల కోసం ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అలా సింధ్ ప్రావిన్సీలో 1967లో జిఎం సయ్యద్ ఉద్యమం చేస్తే అతన్ని జైల్లో వేశారు. అలా పాకిస్తాన్ ప్రావిన్సెస్ లో ఉద్యమాలు కొనసాగుతున్న టైంలోనే బంగ్లాదేశ్ ఉద్యమం అనేది ఉధృతంగా కొనసాగుతున్న టైంలో భారతదేశంలోకి వలసలు ఎక్కువగా రావడంతో 1971లో భారతదేశం సాయంతో తూర్పు పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటైంది. అప్పటి నుంచి పాకిస్తాన్ అనేది 4 ప్రావిన్సెస్ గా డివైడ్ అయింది. సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్. ఇప్పటికి కూడా ఇవే కొనసాగుతున్నాయి. అసలు సింధ్ ప్రావిన్సీ ప్రజలు ఎందుకు సింధ్ దేశ్ కావాలని అడుగుతున్నారంటే విభజన సమయంలో సింధ్ ప్రావిన్సీలో ఇతర ప్రజల జనాభా పెరిగిపోవడం, సింధ్ ప్రజల జనాభా తగ్గడం, కరాచీ వంటి నగరాల్లో సింధ్ ప్రజల కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉండడం, పాకిస్తాన్ బలవంతంగా సింధ్ ప్రజల యొక్క భూముల్ని లాక్కోవడం ఇలా కొనసాగుతున్నప్పటికీ పాకిస్తాన్ రీసెంట్ గా 4 ప్రావిన్సెస్ ని 12 భాగాలుగా చేస్తామనేటప్పుడు సింధ్ ప్రజలు తమ భూముల్ని, తమ హక్కుల్ని పాకిస్తాన్ లోని ఇతర ప్రజలు దోచుకుంటారనే భయంతో ఈ ఉద్యమాలు స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రావిన్సెస్ లో పంజాబ్ తప్ప మిగతా 3 ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సెస్ పాకిస్తాన్ ప్రభుత్వాలపై, సైన్యంపై ఉగ్రదాడులను చేస్తున్నాయి. ఎంతలా అంటే 2025 జనవరి, నవంబర్ మధ్య కాలంలో ఈ 3 ప్రావిన్సెస్ నుంచి పాకిస్తాన్ పై 4724 సార్లు ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఉగ్రదాడులు పాకిస్తాన్ రైల్వేస్, ఆస్తులు, సైన్యంపై టార్గెట్ చేసుకుని ఈ ఉగ్రదాడులు చేస్తున్నారు. ఈ ఉగ్రవాద దాడులను అడ్డుకునేందుకు పాకిస్తాన్ 67,000 ఆపరేషన్స్ చేసింది. పాకిస్తాన్ ఈ ఉగ్రదాడులను ఆపడానికి రోజుకి 233 ఆపరేషన్స్ పాకిస్తాన్ లో చేస్తుంది. అయినా కూడా పాకిస్తాన్ లో ఉగ్రవాదం తగ్గడం లేదు. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ 5% మాత్రమే కంట్రోల్ చేస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లో 95% కంట్రోల్ చేస్తుంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సైన్యంపై, ప్రభుత్వంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తుంది. అలానే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ పై, సైన్యంపై దాడులు చేయడంతో పాకిస్తాన్ సైన్యం ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అడుగు పెట్టడానికే భయపడుతున్నారు. ఇలా పాకిస్తాన్ లో ప్రావిన్సెస్ అనేవి తమకి సపరేట్ దేశం కావాలని దాడులు, ఉద్యమాలు చేస్తున్నాయి. భారతదేశం అనేది డైరెక్ట్ గా పాకిస్తాన్ పై యుద్ధం దిగకపోయినా ఈ ఉద్యమాలను ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ అనేది 4 ముక్కలు అయిపోతుంది.